హాయ్ అండి. ఈరోజు మనం కాకరపండు పచ్చడి చేసుకుంటున్నాం. కాకరపండు పచ్చడి చూపిస్తున్నాను మీకు. దానికి కావాల్సిన పదార్థాలు: కాకరపండు మంచిగా కడుక్కొని అలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు కూడా తరిగి పెట్టుకోవాలి. తర్వాత చింతపండు, దానికి మనం ఎంత పెట్టుకుంటామో దానికి సరిపడా చింతపండు, అంటే ఎగ్జాంపుల్ నిమ్మకాయ ఎంత ఉండాలి చింతపండు. అలాగే బెల్లం, మనకు కావాల్సినంత ఇప్పుడు వేసుకోవాలి బెల్లం. ఉప్పు, కారం, ఎండు కారం కొంచెం, మనం చెప్పాను కదండి, ఎండుమిరపకాయలును మెంతులు వేయించి వితౌట్ ఆయిల్ వేయించి ఆ పొడి, ఇవన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ కారం, మనకి వాడుకునేది ఎంత కాంటే అంత వేసుకోవచ్చు, మనకి ఎంత సరిపోవాలంటే అది. తర్వాత దాన్ని తగినట్టు ఉప్పు వేసుకొని, తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత చింతపండు వేసుకోవాలి. ఇవి ఇప్పుడు మిక్సీ పట్టేయాలి. ఫస్ట్ ఇలా నలగాలి. ఇప్పుడు చింతపండు నలగాలి కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చింతపండు నలగడం కోసం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదండి ముందుగా, ఇవి వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా కొంచెం కచ్చా పచ్చాగా నలుపుకోవాలి. కచ్చా పచ్చాగా పెట్టుకోవాలి, పూర్తి ఇలా కచ్చా పచ్చాగా, మరీ నలగకుండా. ఇప్పుడు ఏంటంటే కాకరకాయ ముక్కలు వేయాలి. ముక్కలు వేసేయాలి. పండ్లు, ఓన్లీ పండు మాత్రమే బాగుంటుంది. మనం ఈ గింజలు వేస్తే నలిగితే చేదు వస్తుంది. తర్వాత పైన కలుపుకోవచ్చు. ఈ గింజలు పడేన అవసరమే లేదు అండి. ఇందులో వేయకూడదు, నలిగితే చేదు వస్తుంది. అందుకని మనం వేయించేటప్పుడు వేయాలి. ఇది కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. అండి, మనకి వెల్లుల్లిపాయ ఇష్టం ఉన్నదో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. అలాగే బెల్లం, దానికి సరిపడా బెల్లం కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కడాయి పెట్టుకోవాలి. తర్వాత అందులో మనం నూనె వేసుకోవాలి. ఇది కొంచెం వేగడానికి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా పాడవదు. ఇప్పుడు చూడండి, నూనె వేడెక్కింది కదా, అందులో పోపులు వేసుకోవాలి. మనం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇలా అన్ని పోపు వేసుకోవాలి. మనం పోపు వేగాక కాకరకాయ మిక్సీ పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందాక అన్నీ వేసి పెట్టుకున్నాం కదా మనం, కాకరకాయ, చింతపండు, బెల్లం, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు అన్నీ వేసాం కదండి. ఆ ముద్ద పట్టుకున్నది ఆ ముద్ద నూనెలో వేయాలి. పోపు వేసుకుని ఈ నూనెలో వేయాలి. ఇంకా ఆయిల్లో పసుపు వేస్తే మాడిపోతుందని ఇప్పుడు పక్కన ఆయిల్లో వేస్తున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేస్తాం. మన కరివేపాకు, ఇంగువ కూడా లాస్ట్లో వేసుకుంటాం కదా, పోపు మాడిపోతుంది. లేదా కరివేపాకు మాడిపోతుంది, ఇంగువ మాడిపోతుంది. పోపు వేగాక కరివేపాకు, ఇంగువ కంపల్సరీ వేయాలి, వాసన బాగుంటుంది. వేగుతుంటేనే మనకి స్మెల్, కలర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గింజలు తీసి పెట్టుకున్నాం చూడండి, అవి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బాగుంటాయి కట్టమంటూ. గింజలు కూడా వేసుకుంటే కట్టమంటూ బాగుంటాయి. గింజలు నలుగుతే చేదు వస్తుంది, ఇలా వేగితే చేదు వస్తుంది రాదు. చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో. ఇంతకంటే ఇంకా బాగా వేగనీయాలి. ఇవి మనం అన్ని పచ్చివే వేసాం కదండి, కాకరకాయ, పచ్చిమిరపకాయ అన్ని పచ్చివే వేసాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి పచ్చడి. ఇది ఎంత వేయించుకుంటే అంత రోజు నిల్వ ఉంటుంది. టైం పడుతుంది మరి మనకి. ఇది వేగడాన్ని, పచ్చివి కదా, వేగడానికి టైం పడుతుంది. పచ్చివాసన పోవాలి. చూడండి అయిపోయింది. మనం వేయించినప్పుడు ఇట్లా ఆయిల్ తేలితే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. చూసారా ఎంత అందంగా ఉందో, చూడడానికే, తినడానికి ఎంత బాగుంటుంది. అదే మీరు కొద్దిగా చేసుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఈ లాస్ట్ లో కొత్తిమీర వేసి దించేయచ్చు. ఇది అయిపోయింది. ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, ఆకుకూర వేస్తే పాడైపోతుంది, ఎక్కువ రోజులు నిలవ ఉండదు.
ఒక 2-3 రోజులు అంటే కొత్తిమీర వేసుకోవచ్చు.